జూన్ 12 తర్వాత రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు మొదలు పెడతారని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, వివిధ ప్రభుత్వ సేవలపై సచివాలయంలో సీఎం సమీక్ష చేశారు. ప్రతి వారం 4 శాఖల పరిధిలో పథకాలు, సేవలపై ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ను సీఎం సమీక్షిస్తున్నారు. రేషన్, దీపం, ఏపీఎస్, ఆర్టీసీ, పంచాయతీ సేవలపై వెల్లడైన ప్రజాభిప్రాయాలను కూడా పరిశీలించారు. ఈ శాఖల పరిధిలో అమలు అవుతున్న ప్రభుత్వ కార్యకలాపాలపై కూడా ప్రజల నుంచి ఐవీఆర్ఎస్, క్యూఆర్ కోడ్ వంటి విధానాల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఈ అభిప్రాయాలపై సీఎస్, సీఎంఓ సెక్రటరీలతో కలిసి ముఖ్యమంత్రి చర్చించారు. అన్ని శాఖల్లో ప్రభుత్వ పనితీరు, ప్రజా సేవల విషయంలో పూర్తి స్థాయి సంతృప్తి కనిపించాలని సీఎం అన్నారు. దీపం 2 పథకం ద్వారా ఏడాదికి ఇచ్చే 3 సిలిండర్ల సబ్సిడీ మొత్తాన్ని ఒకేసారి ముందుగానే లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని సీఎం అన్నారు. ప్రభుత్వ సేవల విషయంలో డేటా అనలిటిక్స్ కీలకమని కూడా సీఎం చంద్రబాబు అన్నారు. డేటా ఆధారంగా ఆయా ప్రభుత్వ శాఖల తమ పనితీరును క్షేత్రస్థాయి నుంచి పరిశీలించేందుకు కూడా అవకాశం ఉంటుందన్నారు.